ఇంక వాటి జోలికి పోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క విషయాన్ని చెప్పి ఆరాధనలోకి తీసుకెళ్తా. చాలామంది ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అంటే, అయ్యా నేను పాపం చేశానయ్యా, అయ్యా నేను తప్పు చేశానయ్యా, అయ్యా నీ బిడ్డగా ఉండి మందిరానికి వస్తూ వాక్యం వింటూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చెబుతూ నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. అందరూ చేస్తారు ప్రార్థన. అయితే మరలా పాపం చేస్తారు. అర్థమవుతుందా? ఈ వారం చేస్తారు, ఈరోజు బాగా వాక్యం బాగా మాట్లాడినారు కాబట్టి దేవుడు ఈరోజు బాగా ఏడుస్తారు. ఈ వేడి రేపు ఎల్లుండి ఉంటుంది, బుధవారం మళ్ళా పీకుతా ఉంటుంది. బా వద్దురా, ఇంకా వద్దు, ఈరోజు దేవుడు బాగా కఠినంగా మాట్లాడు కాబట్టి ఇంకా వద్దు, ఏం చూడకూడదు, సెల్ ఫోన్ కూడా జాగ్రత్తగా వాడాలా, ఎంత వాడాలనో అంతే వాడాలా. ఒక రోజు 2 రోజులు, మళ్ళీ 3వ రోజు నుంచి లాగుతూ ఉంటుంది. ఇలాంటి పాపము చాలామంది చేస్తున్నారు. ఆదివారం వాక్యం విన్నప్పుడు మార్చుకుంటారు, మరలా 2-3 రోజుల తర్వాత మరలా కోరుకుంటారు, మరలా ఆదివారం వచ్చేసరికి మానుకుంటారు, మరలా 2-3 రోజులు వచ్చేసరికి కోరుకుంటారు. ఇదే రిపీట్, ఒక వలయంలాగా. కొన్నాళ్ళు మానుకోవడం, కొన్నాళ్ళు చేయడం, కొన్నాళ్ళు మానుకోవడం, కొన్నాళ్ళు చేయడం, పడటం లేయడం, పడటం లేయడం, పడటం లేయడం. ఇది అలవాటు అయిపోయి ఎవడు సక్రమంగా ఉన్నాడులే అంటాడు వాడు, ఎవడు నీతిమంతుల్లే ఉన్నాడులే, అందరూ అంతేలే, తోలు తీసి ఆరేచ్చాటోడు ఎవడన్నా ఉంటే. అలా అనేవాడు ఎవడైనా ఉంటే, ప్రభు కొరకు సమర్పణ కలిగి అన్నిటిని వదులుకొని క్రీస్తు సంఘము కొరకు, క్రీస్తు కొరకు మాత్రమే అన్ని కట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీ కళ్ళు తెరిచి చూడట్లేదు నువ్వు, అంతే, నీకు కనబడట్లేదు. కళ్ళకు కామపు పొరలు అంటుకొని పోయి ఆ పొరల మధ్యన బతుకుతూ ఎవడు సక్రమంగా ఉన్నాళ్ళే అంటున్నావు నువ్వు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎందుకు ఇలాగా మరలా 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 పాపం జోలికి వెళ్ళటానికి కారణం ఏంటి? బిడిలు తాగుతున్న మందిరానికి వస్తున్న వాళ్ళు కూడా బిడిలు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. మందిరానికి వస్తున్న కూడా పాన పొరాకులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మందిరానికి వస్తున్నా కూడా అప్పుడప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు. మందిరానికి వస్తూ అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు కాబట్టి వాక్యాలు ఉండేది. ఉన్నారు, పౌలు కట్టిన సంఘాలలో కూడా ఉన్నారు. అయితే వీరందరూ చేస్తున్నారు, కొన్నాళ్ళు మానుకుంటున్నారు, కొన్నాళ్ళు. నేను కూడా ఒకప్పుడు అలాగ బతికిన వాడిని. ఈరోజు చెప్తున్నా, నేను కూడా దేవుడు నాతో మాట్లాడినప్పుడు కఠినంగా దేవుని కొరకు నిలబడాలనుకునేవాడిని. మళ్ళా కొద్ది రోజులకు ఎక్కడో ఒక బలహీనత లేదా అదే పాపం, మరలా అదే ఆలోచన. చూసామే, లాలన మాటలో, ఇచ్చకపు మాటలో ఏవో మొత్తానికి మరలా పడిపోవటం, మరలా సినిమాలు చూడటం, మరలా ఆ సీరియల్స్ చూడటం, మరలా అలాంటి టైం వేస్ట్ పనులు చేయటం. ఇది చాలా ఏండ్లు నేను గమనించాను ఈ విషయాన్ని. దీనికి కారణం ఏంటి? ఇలా మరలా మరలా పాపం చేయడానికి కారణం ఏంటి? నేను అనుకున్నా, నీతిమంతుడు 7 సార్లు పడినను, చెప్పండి, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడనే దేవుని వాక్యం చెప్తుంది కదా అని అనుకునేవాడిని. 7 సార్లు కాదు, 70 సార్లు పడిపోయి ఉంటాను నేను. ఏమండి, ఈ నీతిమంతుడు 7 సార్లు పడిపోతారు కదా, నేను కూడా 7 సార్లు పడిపోయినప్పుడు చూద్దాంలే. 7 సార్లు పోయి 80 సార్లు పోయి ఇంకా పడటం లేటమే జీవితకాలం అంతా. ఎందుకు అని ఆలోచిస్తే మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈరోజు పశ్చాత్తాప పడుతున్నావు, కన్నీళ్లు విడుస్తున్నావు, ప్రభు పాదాలు పట్టుకున్నావు, చేసిన పాపాలన్నిటినీ క్షమించమని, ఇంకా వాటి జోలికి వెళ్ళనని నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసుకున్న తీర్మానం మీద నిలబడి మరలా పాపము జోలికి నువ్వు వెళ్ళకూడదు అంటే, మరలా పాపం వైపు నువ్వు చూడకూడదు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, పాపాన్ని విడిచిపెట్టటమే కాదు, ఏ పాపాన్నైతే విడిచిపెట్టావో ఆ పాపాన్ని నువ్వు అసహ్యించుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడు నువ్వు పాపం జోలికి వెళ్ళవు అంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు కాదు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు కాదు. పాపాన్ని ఈరోజు విడిచిపెడతావు, రేపు పట్టుకుంటావు.
ఈరోజు మానేస్తావు, రేపు చేస్తావు. ఈరోజు వద్దంటావు, రేపు కావాలంటావు. పాపమును విడిచిపెట్టినంత మాత్రాన నువ్వు మరలా పాపం జోలికి వెళ్ళవు అని వాక్యం చెప్పట్లేదు. పాపమును విడిచిపెట్టిన తర్వాత విడిచిపెట్టిన పాపాన్ని అసహ్యించుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. అసహ్యించుకోవటం అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి కాండ్రించి ఉమ్మేస్తావా? గట్టిగా లోపల నుంచి ఆ గల్ల తీసుకొని అని గాండ్రించి దాన్ని మనం ఉమ్మేస్తాం. ఆ ఉమ్మి పొరపాటున ఆ గల్ల మన చేతి మీదో షర్టు మీద పడింది, ఏం చేస్తాం అన్నా? ఏం చేస్తాం? అరే ఈసారి బాగా ఊచ్చా, సరిగ్గా ఊయలే అని దాన్ని మళ్ళా నోట్లోకి తీసుకొని, చేతికి పూసుకొని నోట్లోకి తీసుకొని అని మళ్ళా ముచ్చామా? ఏం చేస్తాం? మీనమడిరా తూ అంటాం. పొరపాటున ఎవడైనా మనల్ని చూస్తున్నాడు అనుకో, వాడేమంటాడు? ఒకవేళ మన ఎంగిలి మన మీదే పడింది, చూసేవాడు ఏమంటాడు? ఎంగిలి మూసేది కూడా ఎట్టెట్ట పూసుకున్నావురా, మీన పూసుకున్నావు అంటే మన లోపల ఉన్న ఉమ్మి అది మనకు నచ్చలేదు, లోపల గొంతుకు అడ్డపడుతుంది, అది ఏదో ఇబ్బంది పెడుతుంది మాట్లాడేటప్పుడు, అది ఎందుకో మనల్ని చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. కాబట్టి దాన్ని అట్లని అని మొత్తానికి ఇట్ట చేసి దాన్ని లాగి బయటికి ఉమ్మి వేసేస్తాం. ఎందుకు దాన్ని అంత అసహించుకుంటున్నాం? అలాగ ఒకసారి నువ్వు పాపమును విడిచిపెట్టినప్పుడు మరలా ఆ పాపాన్ని చూస్తే నీకు అసహ్యం వేయాలా? బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే పాపమును, చదవండి ఆ మాట, సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. ఒకప్పుడు నీకు ఇష్టమే పాపం చేయటం అంటే, ఒకప్పుడు పరస్త్రీ రొమ్ములు హత్తుకోవటం అంటే ఇష్టమే, ఒకప్పుడు పరస్త్రీ కౌగిలిలో ఉంచటం ఇష్టమే, ఆమెతో ఇచ్చకపు మాటలు మాట్లాడటం ఇష్టమే, సరదాగా మాట్లాడటం ఇష్టమే, సరదాగా చాటింగ్లు చేయటం ఇష్టమే, రాత్రి పోయేదాకా అందరూ నిద్రపోయేదాకా అందరూ నిద్రపోయినా కూడా మాట్లాడటము, రాత్రంతా మేలుకోవటము, సరదాగా గడపటము, సరదాగా తిరగటము ఇష్టమే ఒకప్పుడు. అయితే ఎప్పుడైతే నాకు వద్దు అని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ పాపములో నువ్వు పడకుండా ఉండాలి అంటే ఆ పాపం అంటే నీకు అసహ్యము కలగాలి. అసహించుకుంటే తప్ప పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. సిగరెట్లు తాగుతున్నావో, బెడీలు తాగుతున్నావో, మందు తాగుతున్నావో, ఏం చేస్తున్నావో అసహించుకో. ఏం చేయాలి? అసహించుకుంటే తప్ప మరలా ఆ పాపము జోలికి నువ్వు పోకుండా ఉండలేవు. అసహించుకోవాలంటే ఏం చేయాలా? వాడికి తెల్ల బట్టలు వేసామనుకో, ఏ బట్టలు వేసినా, తెల్ల వేసినా, రంగు వేసినా వాడు అట్లే కూర్చుంటాడు, అట్లే పడుకుంటాడు. కొత్తవైనా పాతవైనా వాడు. మనము తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకో, మనం ఏం చేస్తాం? వైట్ అండ్ వైట్. అందుకే మీరు తెల్ల షర్ట్ వేసుకుంటారు, ప్యాంటు నల్లది వేసుకుంటారు, ఎందుకంటే మట్టి అవుతుందని. అంతేనా కాదా? మరి ఎందుకు వేసుకోలే వైట్ అండ్ వైట్? తెల్ల ప్యాంట్లు లేవు, బట్టలే లేవు, తెల్ల ప్యాంట్లు లేవు, ఏం చేయాలా? కుట్టించుకోవాలా? ఏమండి? పెద్దవాళ్ళమైన మనము తెల్ల బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోం.
ఏడబడితే ఆడ ఆనుకోం. ఎందుకు ఎందుకు తెల్ల బట్టలకు మరకైతాదని ప్రత్యేకమైన స్థలాలలో, ప్రత్యేకమైన చోట, ప్రత్యేకంగా కూర్చుంటున్న మనం దేవుని చేత రక్షించబడి బాప్తిసం తీసుకొని విశ్వాసిగా మార్చబడ్డాను అన్న ప్రత్యేకత లేకుండా యాడబడితే ఆడ కూర్చుంటున్నాం, యాడికి పడితే ఆడికి తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడుతున్నాం, ఎట్లా పడితే అట్లా బ్రతుకుతున్నాం. ఇది ప్రత్యేకత. ప్రత్యేకత ఉండాలా లేదా? పిల్లోడికి తెల్ల బట్టలు వేసినా వానికి ప్రత్యేకత తెలియదు, ప్రత్యేకత లేదు. కానీ పెద్దవాళ్ళమైన మనము మొన్నటిదాకా తెల్ల బట్టలే లేదు, ఇప్పుడున్న ఒక్కొక్కరు వేసుకుంటున్నారు. తెల్ల బట్టలు వేసుకుంటే ఎక్కడ మాసిపోతాయో కూర్చుంటేనని జాగ్రత్తగా తెల్ల బట్టలు మాసిపోతాయని ప్రత్యేకతను పాటిస్తున్న మనం, నేను దేవుని బిడ్డను, నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అన్న తృష్ణ లేకుండా బ్రతుకుతున్నామే. ఏది మాటలో ప్రత్యేకత, ఏది చూపులో ప్రత్యేకత, ఏది క్రియలలో ప్రత్యేకత, ఏదిరా బ్రతుకులో ప్రత్యేకత? పాపం అంటే నువ్వు అసహించుకున్నప్పుడే నువ్వు ప్రత్యేకమైన వాడవు. పాపాన్ని విడిచిపెట్టడం అన్నది ప్రత్యేకత కాదు. పాపాన్ని విడిచిపెట్టడం అన్నది దిద్దుబాటు. ఏంటి దిద్దుబాటు? ఒకప్పుడు నాకు ఈ చెడ్డ లక్షణమే లేదు, ఈ చెడును నేను అలవాటు చేసుకున్నా అంటే చెడిపోయాను, నేను అలవాటు చేసుకున్న ఈ చెడ్డ లక్షణాన్ని నేను వదిలేస్తున్నాను, ఈ చెడ్డ అలవాటు నేను వదిలేస్తున్నాను అంటే నిన్ను నీవు దిద్దుకుంటున్నావు. దిద్దుబాటు వేరు. పాపాన్ని విడిచిపెడితే పరిశుద్ధత అనుకోకండి, పాపాన్ని అసహించుకుంటేనే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టిన వాడు మరలా పాపములో పడతాడు. పాపపు ఆలోచనలు ఉన్నోళ్ళు ముసలుళ్ళైనా వాళ్ళ మాటలు ఎట్లుంటాయో తెలుసా? అర్థమైందా? ముసలోళ్ళు ఉంటారు, వాడు రేపు మాపో పోతాడు. అట్లా ముసలోళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు, కానీ వాళ్ళ మాటలతోనే అన్ని చేస్తారు, వాళ్ళ చూపులతోనే అన్ని చేసేస్తారు. వాళ్ళ మాటలే, ఆ పోకిరి మాటలు, ఆ తమాషా మాటలు, ఆ సరసోక్తులు. అంటే వీళ్ళు పాపాన్ని అసహించుకోలే. అవకాశం ఉండి ఇప్పుడు కూడా ఏదో చేసేస్తారు, అవకాశం లేక నిలబడిపోయి ఉంటారు అటల్లా. దిద్దుబాటు లేని జీవితం, పాపాన్ని అసహించుకోలేని జీవితం పెట్టుకొని మందిరానికి రావటం వల్ల ప్రయోజనం లేదు, క్రీస్తుని వెంబడించటం వల్ల ప్రయోజనం లేదు. దయచేసి నేను చెప్పనా, చాలామంది విశ్వాసుల కంటే ఇస్కరియోతు యూదా మేలైతాడు. మనకు ఇస్కరియోతు యూదా అంటేనే భలే కోపం. ఎందుకు? ఆయనతో ఉండి ఆయననే అప్పగించినాడని. ఇస్కరియోతు యూదా ఆయనతో ఉండి ఆయనను అప్పగించినాడు. ఎందుకో తెలుసా? డబ్బుల కోసం. కానీ యేసు ప్రభుకు మరణశిక్ష పడతాదని తెలియదు ఆయనకు. ఏదో 4 దెబ్బలు కొట్టి ఒక 4 రోజులు చెరసాలలో ఉంచి బయటికి వదిలేస్తారులే అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుకు మరణశిక్ష పడిందని తెలిసిందో ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ఏం చేశాడు? ఏ డబ్బులైతే తీసుకొని యేసు ప్రభును పట్టించాడో అదే డబ్బులు వాళ్ళ ముఖాన పడేసి, అయ్యో నేను ఎంత దుర్మార్గపు పని చేశాను, నేను ఎంత అన్యాయపు అక్రమమైన పని చేశానని దిద్దుకోవటానికి, మార్చుకోవటానికి కూడా మనసు లేనంత, పరిస్థితి లేనంత దుర్మార్గాన్ని నేను చేశానని వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు రోషము కలిగినోడు యూదా. అంతకంటే దుర్మార్గులు బ్రతుకుతున్నారు సంఘాలలో నేడు. పశ్చాత్తాపం లేదు, పాపాన్ని విడిచిపెట్టరు. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అదే 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 అలాగే ఎవడన్నా నాశనం. కానీ పాపాన్ని క్యారీ చేయలేరురా, పాపాన్ని భరించలేరు, పాపాన్ని సమర్థించుకోలేరు. దాని ఊపిలో పడితే
బయటికి ఎలాగైతే రాలేరో, పాపం అనేది దొంగ ఊబి, ఆ ఊబిలో పన్నోడు తనంతట తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళకండి పాపము జోలికి, పాపమును చూస్తే మీరు పరిగెత్తండి. బలం ఉందిలే, బలగం ఉందిలే, డబ్బు ఉందిలే, హోదా ఉందిలే, ఉద్యోగం ఉందిలే, 1,00,000 రూపాయలు ఇచ్చి మేనేజ్ చేద్దాములే, 1 ఎకరా పొలం ఇచ్చి మేనేజ్ చేద్దాములంటే కాదు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనం, దయచేసి చెబుతున్నా, మీరు పాపాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టిన పాపములు మరలా పడకుండా ఉండాలంటే, విడిచిపెట్టిన పాపాన్ని చూసినప్పుడు మీకు అసహ్యము కలగాలి. ఎప్పుడు అసహ్యం కలుగుతుందో తెలుసా? నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించినప్పుడు. నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆ పని చేయలేను. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న విధానము చూడండి. మా ఇంట్లో మేము 4, కానీ దేవుడు నన్నే పిలిచాడు. నాకంటే పైన 3 ఉన్నారు, ఎందుకు పిలవలేదు? చూడండి, మా ఇంట్లో అంతమంది ఉండగా మావాడు ఎందుకు కీబోర్డ్ నేర్చుకున్నాడు? ఈ ఊర్లో ఇంతమంది ఉండగా వాళ్ళింటికి ఎందుకు నన్ను పంపించాడు? ఈ ఊర్లో ఇంతమంది ఉండగా మీరే ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మనకెందుకు ఈ ప్రత్యేకతనిచ్చాడు? ఇదే మనకు ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను నేను గుర్తించాలి. నా ఇంట్లో దేవుడు నన్ను నియమించుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా, నేను కళ్ళు నెత్తికెక్కి పాపం చేస్తే ఎట్లా? సంఘములో అంతమంది ఉండగా దేవుడు నాకు ఈ ధన్యత ఇచ్చాడు కదా, ఈరోజు చక్కగా సంగీతం వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా అని వాడు అనుకున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, పరిచయం చేస్తున్నా, నా కుటుంబానికి బల్ల చేసే ధన్యతనిచ్చాడని దేవుడని వాళ్ళు గ్రహించినప్పుడు, ఇంతమంది ఉండగా నిన్నగాక మొన్నొచ్చిన నాకే బల్ల అందించేటువంటి స్థితినిచ్చాడని ప్రత్యేకతలు గుర్తించండి. నాకు అవసరం లేదు ఈ ప్రత్యేకత అనుకుంటే ఎవడేం చేయలేడు. కానీ దేవుడు ప్రేమించి మనకు ఆ ప్రత్యేకతనిచ్చినప్పుడు దాన్ని మనము అర్థం చేసుకొని ఆ ప్రత్యేకతను మనము అనుభవించినప్పుడు, ఆ ప్రత్యేకతలో మనము జీవించినప్పుడు, ప్రభు అన్నాడు చూసారా పరిశుద్ధ గ్రంథంలో, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, లేవి కాండం 20వ అధ్యాయం 26వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనం. ఒక్కొక్కటి తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, లేవి కాండం 20వ అధ్యాయం 26వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు స్పెషల్, మీరు ప్రత్యేకమైన వారు. లోకములో నీ అన్నలు ఉన్నారు, లోకములో నీ తమ్ముళ్ళు ఉన్నారు, లోకములో నీ బావలు ఉన్నారు, లోకములో నీ మరుదులు ఉన్నారు, లోకంలో నీ బంధువులు చుట్టాలు చాలా మంది ఉన్నారు. వారందరిలో నుండి నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నువ్వు ప్రత్యేకమైన వాడవి. నువ్వు ప్రత్యేకమైన వాడవు అంటే మళ్ళీ వాళ్ళతోనే కలిసిపోతానంటావు. సిగ్గులే. నా అన్నలు, నా నీ తమ్ముళ్ళు తాగుడుబోతులు, నీ బంధువులు రాజకీయాల్లో బ్రతుకుతున్నారు, నీ చుట్టాలు వేశ్యలుగా బ్రతుకుతున్నారు, తిరుగుబోతులుగా బ్రతుకుతున్నారు, వాళ్ళతో కలిసి బ్రతుకుతానంటావేంటి? చూడండి, చదవండి లేవికాండం 20:26, యెహోవానగు నేను పరిశుద్ధులను, మీరు నా వారయుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. అన్యజనులలో నుండి మేము అన్నులం అంటారు వాళ్ళు. మొన్న ప్రతిష్ఠ జరిగేటప్పుడు సరదాగా అన్నాడు, ఈ గుంపల్లా మనదే అన్నాడు. సరదాగా, నేను సీరియస్గా చెప్పట్లేదు.
అంటే వాళ్ళు మామూలుగా అయితే భారతదేశంలో ఉన్న మనమంతా అన్యజనులమే, యూదులు కాకుండా యాకోబు 12 మంది గోత్ర సంతానము కాకుండా మిగతా వారందరూ అన్యులే. బైబిల్ రూల్ ప్రకారంగా యాకోబుకు పుట్టిన 12 మంది, ఆ 12 మంది నుండి పుట్టిన యూదులు కాకుండా మిగతా గోత్రాలన్నీ ఇన్క్లూడింగ్ ఇండియా మనము కూడా అన్యులమే. అయితే మన దేశంలో కూడా మనల్ని దేవునికి సొంతం చేసి మిగతా కులస్తులందరూ మేము అన్యులమని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఆ రకంగానే అయితే మిమ్మల్ని అన్యులలో నుండి, మీ అన్యుల కులంలో నుండి మిమ్మల్ని ఎందుకు దేవుడు పిలిపించాడు? మీ అన్యుల కుటుంబంలో నుండి, అన్యుల కులంలో నుండి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకంటే మీరు నా వారై ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వారు? దేవుని వారు. మనం ఎవరి వారం? దేవుని వారం. ఈ లోకంలో మనకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా బావ, నా బంధువులు, నా చుట్టాలని తాగుడుబోతుల ఇండ్ల చుట్టూ, తిరగబోతుల ఇండ్ల చుట్టూ వేశ్యలను వ్యభిచారం చేస్తున్న నా వాళ్ళని చెప్పుకుంటున్నాం. మనం సిగ్గులే? మనకు రోషం లేదా? మనం పరిశుద్ధులమే, ఏర్పరచబడిన వారమే, ప్రత్యేకించబడిన జనాంగమే. దేవుడు అన్య జనులలో నుండి మనల్ని ఏర్పరచుకొనలేదా? లోకములో నుండి మనల్ని ఏర్పరచుకొనలేదా? ఆయనకు స్వకీయ జనాంగమగునట్లు, ఆయన సొంత ప్రజలుగా మనం ఉండునట్లు దేవుడు మనల్ని అన్య జనులలో నుండి ఏర్పరచుకుంటే, దేవునిలో ఉండి మనం మళ్ళా మా వాళ్ళు వీళ్ళు అని భక్తిని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి బ్రతుకుతున్నాం మనం. నిజంగా చెప్తున్నా. చదవండి మిగతా వచనాలన్నీ. రోమాపత్రిక 12:2. కాబట్టి ఎందుకు? మీరు ఏర్పరచుకున్న వారు గనుక, ప్రత్యేకించబడిన వారు గనుక, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం ఏం చేయకూడదంట? ఈ లోక మర్యాదలను మనము అనుసరించకూడదు. ఏం అనుసరించకూడదు? గట్టిగా చెప్పండి. ఒరే, దేవుణ్ణి నమ్ముకుంటారా, నమ్ముకోరా? త్రాగుడు మానుకొని దేవుణ్ణి నమ్ముకుంటావా, నమ్ముకోవా? వ్యభిచారం మానేసి దేవుని నమ్ముకుంటావా, నమ్ముకోవా? పాపాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకుంటావా, నమ్ముకోవా? నేను నమ్ముకోను అంటే చిటికేసి చెప్పండి, నీకు మాకు సంబంధం లేదని. నీ ఇంటికి మేము రాం, మా ఇంటికి నువ్వు రావాకని చెప్పండి. చెప్పం. అది అదే, ఇది ఇదే. నేను అదే చెప్తున్నా వాళ్ళతో. నా ఇంటి పక్కన మా అన్న, సొంతం అన్న చెప్పుకోవడానికి సిగ్గుపడను, తాగుతాడు. నా పిల్లలకు చెప్తా, తాగి వస్తే మాట్లాడగాకండి, ఏమిచ్చినా తీసుకాకండి. చిన్న పిల్లలు వాళ్ళు. నా అన్న కావచ్చు, ఇంకొకరు కావచ్చు. నీ మాంసం వద్దు, నీ డబ్బులు వద్దు, నాకు ఏమి వద్దు. నువ్వు మారు, అప్పుడు నా పిల్లలు వస్తారు. నేను గేటు బిగించుకుంది కూడా అందుకే చెప్పాను. నేను మా వదినకు, మా అన్నకు, మా పిల్లలను కూడా వాళ్ళకు రాని అని నేను చూసుకుంటే జాగ్రత్త. మీరు మారాలి, బుద్ధిగా ఉండాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి. లేకపోతే నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోయింద అనే బతకకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏ రోటికి ఆ పాట పాడకూడదు. వీఆర్ స్పెషల్ పీపుల్. మనం ప్రత్యేకించబడిన వారము. దేవుడు లోకములో ఎవరున్నారు? మన వారిలో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన వారిలో నుండి దేవుడు మనల్ని పిలుచుకుంటే మరలా వాళ్ళ పంచాయతీలకు పోయి మనం నిలబడుతున్నాం, వాళ్ళ గొడవలు లేకపోయి మనం నిలబడుతున్నాం. అర్థం కాలేదా మీకు క్రైస్తవ జీవితం అంటే? ఒక సైనికుడు ఎలాగైతే బ్రతుకుతాడో అలా బ్రతకాలి మనం. ప్రత్యేకించబడిన జీవితం అంటే ఎవరు అవసరం లేదన్నా అంటే, పరలోకం పోయే వాళ్లకు ఎవరు కావాలండి? నాకు తెలియక అడుగుతాను. మీరు పాడైపోతున్నారు, మీరు చెడిపోతున్నారు. అర్థం కాలే? ఒక తప్పు చేయరు, ఒక పొరపాటు చేయరు, ఒకళ్ళని అన్యాయంగా మాట్లాడరు,
మీకు ఇంకొకరి సపోర్ట్ ఏమవసరం అండి? లోకంలో పాపములు బ్రతుకుతూ తాగుడుబోతులుగా తిరుగుబోతులుగా బ్రతుకుతూ ఇండ్ల మీదకి గొడవలు తెచ్చుకుంటుంటే వాళ్ళకు సపోర్ట్ అవసరం, కానీ అన్నిటినీ దేవుడి కోసం వదిలేసి దేవుడే మాకు కావాలని దేవుడి కొరకు నిలబడిన మనకు సపోర్ట్ ఎందుకు? బలం ఎందుకు? బలగం ఎందుకు? పాపిష్టి బలగం, త్రాగుడుపోతుల బలగం, తిరుగుబోతుల బలగం. వారికి సపోర్టుగా మాట్లాడినందుకు బజార్లో మనల్ని నీచంగా మాట్లాడుతున్నారు. అది తెలుసుకోండి ఫస్ట్. నేను ఎప్పుడు మాట్లాడను, నా వాళ్ళకైనా నేను ఎప్పుడు మాట్లాడను, నా జీవితమే అది. నా పిల్లలను ప్రత్యేకంగా చూసుకుంటున్నాను నేను. స్కూల్లోనైనా ఎక్కడైనా నా పిల్లలు చిన్న వయసు నుంచే సాక్ష్యం కలిగి ఉన్నారు. నా వరకు ఎంత చేతనైతే అంతవరకు నేను సాక్ష్యంగా పెంచుతున్నా. నా జీవితాన్ని నేను మార్చుకొని ప్రభు కొరకు నేను ఖచ్చితమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకుని నేను ముందుకెళ్తున్నా. మనం ప్రత్యేకించబడిన వారం. మనం ఈ లోకం మర్యాద చొప్పున అనుసరించి నడుచుకోకూడదు. మనం ఎలా బ్రతకాలి తెలుసా? ఇప్పుడు సంఖ్య 23:9, ఎస్తేరు 3:8 చదవండి. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. ఆ జనము ఒంటిగా నివసించును. ఏ జనము? నా జనము ఒంటరి వాళ్ళే. ఆమేన్. అర్థమవుతుందన్నా? దేవుని జనం ఎవరంట? ఎవరంట? ఒంటరి వాళ్ళే. నువ్వు ఒంటరిగా బతుకుతున్నావా క్రీస్తు కోసం? అందరినీ కలుపుకొని కలగా పులగమై నలుగురితో పాటు నారాయణ, కులముతో పాటు గోవింద. పో, నలుగురితో పాటు నువ్వు నాశనం అయిపో. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పాపమును విడిచిపెట్టినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడవు కాలేవు. విడిచిపెట్టిన పాపము నుండి నువ్వు ప్రత్యేకించబడిన అనుభవంలోకి వెళ్ళాలి. నువ్వు ప్రత్యేకంగా జీవించినప్పుడే, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని నువ్వు అనుకున్నప్పుడే, నేను అనుకుంటా నేను ఒంటరిగానే. నాకెప్పుడు భయమో తెలుసా? నేను తప్పు చేసినప్పుడు. నాకెప్పుడు భయమో తెలుసా? నేను పరాశ్రీ మోజులో పడ్డప్పుడు. నాకెప్పుడు భయమో తెలుసా? అన్యాయంగా ఇంకొకరి సొమ్ము నేను ఆశించినప్పుడు. నాకెప్పుడు బలం అవసరమో బలగం అవసరమో తెలుసా? నేను తప్పుడు సంబంధాల్లో బ్రతుకుతున్నప్పుడే నాకు బలగం అవసరం, మంది అవసరం. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఒకవేళ నీతి కొరకు నేను హింసింపబడినా అది క్రీస్తు కోసమే సంతోషంగా భరిస్తా తప్ప, తప్పుడు బ్రతుకుతున్న వాళ్ళందరూ నా వాళ్ళని చెప్పుకొని వాళ్ళకు సపోర్టుగా నేను నిలబడి నా సాక్ష్యాన్ని పోగొట్టుకునే ఆ భయంకరమైన ప్రత్యేకత లేని బ్రతకటం నాకు ఇష్టం లేదు. దేవుడు అంటున్న మాట, ఇదిగో ఆ జనము, నా జనము ఒంటరిగానే ఉంటారు. ఒంటరి వాళ్ళు. మనతో దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు 3:8. హామాను అహష్వేరోసు రాజుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములందంతట ఉండు జనులలో ఒక జాతి వాళ్ళు ఉన్నారు. నీ ప్రజలలో, ఈ లోకములో ఉన్న నీ ప్రజలలో, నీ బంధువులలో, నీ వారిలో ఒక జాతి వాళ్ళు ఉన్నారు. వారు ప్రత్యేకంగా ఒంటరిగా జీవించువారు. వారి విధులు సకల జనుల విధులకు ఉన్నాయా? దేవుని పిల్లలు ఎవరి గురించి చెప్తున్నాడు? హామాను యూదుల గురించి చెప్తున్నాడు. యూదులు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజల విధులు ఎట్లుంటాయంట? నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద లెక్క ఉండవు. ఎలా ఉంటాయంట? సకల జనులకు వేరుగా. వాళ్ళ పద్ధతులు వేరు ఉన్నాయా? చెప్పండి అమ్మా. మనము పొట్టేలు మనం కోసుకున్నందుకు ఎంత రభస చేశారో, ఎన్ని ఆలోచనలో. ఒక సేవకుని స్థానంలో ఉన్న నేను, 10 మందికి చెప్పే స్థానంలో ఉన్న నేను దేవునికి విరోధమైన పని చేస్తానని ఎంత ఆలోచన చేశారు మీరు? బైబిల్లో లేనిది, అది లోకం పాటించే ఆచారం. అది ఏది? ఒక ఎద్దును కోసేటప్పుడు వాడు రావాలా, ఒక పొట్టేలు కోసేటప్పుడు వాడు రావాలా, ఒక కోడిని కోసేటప్పుడు. దేవుడు అంటున్నాడు, నా ప్రజల విధులు సకల విధులకు వేరుగా ఉంటాయి. ప్రత్యేకమైన జీవితం.
నేను ప్రత్యేకమైన వాణ్ణి, నేను సేవకుణ్ణి అని అనుకుంటేనే నేను భయంగా ఉంటా. అవునా కదా? నేను సేవకుణ్ణి, 10 మందికి చెప్పేవాణ్ణి అని నేను అనుకుంటేనే, ఆ ప్రత్యేకత నేను గుర్తిస్తేనే భయంగా ఉంటా. నేను విశ్వాసిని, దేవుని నమ్మిన బిడ్డను అని నువ్వు నీ ప్రత్యేకతను గుర్తిస్తేనే, నువ్వు వాళ్ళు చచ్చినప్పుడు పోకుంటే మనం చచ్చినప్పుడు నీ బతుకు సెడ. చచ్చిపోయినప్పుడు ఎవరు రారని ఆలోచిస్తున్నావా విశ్వాసి? వాళ్ళను బూడ్చినప్పుడు పోకుంటే మనం బూడ్చినప్పుడు. లాజరు చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చినారు? బైబిల్లో లాజరు ఉన్నాడా? చచ్చిపోయినాడా? ఎంతమంది వచ్చినారు? ఉన్నారు ఎవరన్నా? యాడిపోయినాడు లాజరు? అది బతుకు. ధనవంతుడు చచ్చిపోయినాడు, వచ్చినారా? ఊరల్లా వచ్చింది. ధనవంతుడు చనిపోయినప్పుడు ఊరల్లా కట్టలు కట్టుకొని వచ్చినారు మంది. ఏంటికి? యాడిపోయినాడో తెలుసా ధనవంతుడు? ఆ బతుకు బతకొద్దు. చనిపోయిన తర్వాత మనల్ని చూసేటోళ్ళు కూడా లేకుంటే మన మట్టి పిరికెడు మట్టి సల్లే వాళ్ళు కూడా మన మీద లేకుంటే మన బ్రతికున్నంత వరకు ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని, పాపము లేని జీవితాన్ని, జారత్వము లేని జీవితాన్ని, వేశ్య సాంగత్యము లేని జీవితాన్ని, పరస్త్రీ జోలికి పోకుండా, పరపురుషుని జోలికి పోకుండా, పాపపు ఆలోచనలను చంపుకొని దేవుడు మనకిచ్చిన ఘటమును పవిత్రంగా కాపాడుకోవటం ఎట్లో తెలుసుకొని లాజరు వల్లే బ్రతికి చచ్చిపోతే చాలన్నా. నాకు పెళ్లి కాలే, ఎట్ట చేయాలని భయపడద్దు. క్రీస్తు కొరకు పరిశుద్ధత కలిగి జీవించు, నీ ఆత్మ దేవుని రాజ్యం చేరుతుంది. దేవుని నమ్ముకున్నందుకు అందరూ నాకు దూరం అయిపోయారని బాధపడద్దు. నిజంగా నువ్వు క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఎవ్వరు నీతో లేకపోయినా పర్లేదు, నీ ఆత్మ పరలోకం పోతుంది. అది జీవితం. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి, అప్పుడే పరలోకం వెళ్తాం. అలా నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకొని మార్చుకోండి. నా వల్ల కాదు అన్నోళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి, మళ్ళీ చెప్తున్నా, మందిరాన్ని కాదు, నా మందిరానికి రావాకరి, ఈడికి రావాకరి నేను అనను. ఎందుకంటే ఇది నా మందిరం కాదు, ఇది దేవుని మందిరం. ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం అని పోయినారు చాలా మంది. ఇటనే చెప్తుంటే వాక్యాలు, ఇది కాకపోతే ఇంకొకటని పోయినారు. మీరు కూడా అట్లా పోతారు. నేను చెప్తున్నది మందిరానికి రావాకండని కాదు, అసలు యేసు ప్రభువునే ఆరాధించగాకండి. మీ అలాంటి మనసు, మార్చుకోలేని మనసున్నోడు అన్ఫిట్, పరలోకానికి యోగ్యుడు కాదు. ఎవడు యోగ్యుడు? ఏ సంఘములో ఉన్నా బ్రతుకు మార్చుకొని ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడే అర్హుడు. కాబట్టి జారత్వం అనే పాపం గురించి దేవుడు చాలా విపులంగా మాట్లాడాడు. అవి మాట్లాడుతుంటే నాకే ఒకలాగుంది, వింటుంటే మీకే ఒకలాగుంది. అయినా అవి వాస్తవాలు. ప్రభువును మనకు దూరం చేసే అపవాది బలమైన అగ్నిబాణములు కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అమ్మాయి మాటలకు లొంగిపోకండి, ఏ అబ్బాయి మాటలకు లొంగిపోకండి. నల్లగున్నా తెల్లగున్నా, పొట్టిగున్నా ఎర్రగున్నా, దేవుడు నీకు ఇచ్చిన భార్యతో, దేవుడు నీకు ఇచ్చిన భర్తతో సంతోషంగా జీవించు. దేవుడు నీకు ఒక మంచి భార్యనిచ్చినట్లు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఒక మంచి భర్తనిచ్చినట్లు ప్రార్థన చేసుకో. ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయం కోరాలి తప్ప మనకై మనము ఊహించుకొని, మనకై మనం ఆలోచించుకొని, మనకై మనము దేవుని వాక్యానికి విరోధంగా చేసిన కార్యాలన్నీ మన జీవితానికి ఉరిగా మారుతాయి. అది నాకైనా మీకైనా ఏదో ఒక రోజు జీవితం నాశనం అయిపోతుంది. దెబ్బలు తగులుతాయి, అవమానాలు కలుగుతాయి. దాని వలన వచ్చే అపకీర్తి ఎన్నటికీ మాసిపోదు. కాబట్టి దేవుని ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టక జాగ్రత్తగా ముందుకెళ్దాం.
దేవుడి మాటలు దీవించి అతి కృపను అనుగ్రహించునుగాక.